బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా చేగుంట రైతు వేదిక వద్ద సోమవారం ఉదయం హై డ్రామా చోటు చేసుకుంది. పంటలకు అత్యవసరమైనటువంటి యూరియా ఎరువుల కోసమైతే రైతులు అక్కడ తెల్లవారుజాము నుంచే వేదిక వద్దకు చేరుకొని కిలోమీటర్ల మేరకైతే క్యూ లైన్లలో అక్కడ నిలబడ్డారు. చాలా మంది రైతులు ఉదయం 4 గంటలకే అక్కడికి చేరుకొని అక్కడ క్యూ లైన్లలో నిలబడ్డారు. వారందరూ కూడా ఎండనక వాళ్ళు వాననక అంటే ఆ ప్రాంతంలో అయితే రాత్రి అంటే తెల్లవారుజామునే అక్కడికి చేరుకొని అత్యంత కష్టంగా ఉన్నా కూడా ఆ ప్రాంతంలో అక్కడ చలికి వాళ్ళు అక్కడ చేరుకొని అక్కడ ఆ యూరియా ఏదైతే ఉందో ఆ ఎరువులు ఏవైతే ఉన్నాయో ఆ ఎరువుల కోసం అయితే వాళ్ళు తప్పనిసరిగా మాకు అవి కావాలి, మా పంటలను మేము కాపాడుకోవాలంటే మాకు ఎరువులు కావాలని చెప్పేసి రైతులైతే ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళు అదే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. రైతులందరూ కూడా ఏదైతే వేదిక వద్ద కేవలం 300 యూరియా బస్తాలే అందుబాటులో ఉన్నాయని చెప్పేసి అధికారులు ప్రకటించడంతో రైతులు ఒక్కసారిగా ఆందోళనకు గురి చెందారు. వందలాది మంది రైతులము ఇక్కడ వరుసలో నిలబడి ఉన్నాము. కేవలం ఈ 300 ఏవైతే యూరియా బస్తాలు ఉన్నాయో ఈ బస్తాలకి కేవలం 300 యూరియా బస్తాలు మాత్రము ఇంతమందికి ఎలా సరిపోతాయని చెప్పేసి అక్కడ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పంటలు ఎండిపోతున్నాయి, వర్షాలు తగ్గిపోయాయి, ఇంతలోనే ఎరువులు కూడా దొరకకపోతే మేమేమైపోవాలి అన్న కోణంలో వాళ్ళైతే తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులు అదే వేదిక వద్ద కూడా వాళ్ళు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమకు తక్షణమే సరిపడా యూరియా అందించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి గాను అధికారులు అయితే ఇప్పటికీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అయితే స్టాక్ తక్కువగా ఉన్న కారణంగా రైతులను ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా శాంతిపరిచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. త్వరలోనే మరిన్ని యూరియా బస్తాలు అందుబాటులోకి తీసుకువస్తామని కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో రైతులకైతే అక్కడి అధికారులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా చేగుంట రైతు వేదిక వద్ద సోమవారం ఉదయం హై డ్రామా చోటు చేసుకుంది. పంటలకు అత్యవసరమైనటువంటి యూరియా ఎరువుల కోసమైతే రైతులు అక్కడ తెల్లవారుజాము నుంచే వేదిక వద్దకు చేరుకొని కిలోమీటర్ల మేరకైతే క్యూ లైన్లలో అక్కడ నిలబడ్డారు. చాలా మంది రైతులు ఉదయం 4 గంటలకే అక్కడికి చేరుకొని అక్కడ క్యూ లైన్లలో నిలబడ్డారు. వారందరూ కూడా ఎండనక వాళ్ళు వాననక అంటే ఆ ప్రాంతంలో అయితే రాత్రి అంటే తెల్లవారుజామునే అక్కడికి చేరుకొని అత్యంత కష్టంగా ఉన్నా కూడా ఆ ప్రాంతంలో అక్కడ చలికి వాళ్ళు అక్కడ చేరుకొని అక్కడ ఆ యూరియా ఏదైతే ఉందో ఆ ఎరువులు ఏవైతే ఉన్నాయో ఆ ఎరువుల కోసం అయితే వాళ్ళు తప్పనిసరిగా మాకు అవి కావాలి, మా పంటలను మేము కాపాడుకోవాలంటే మాకు ఎరువులు కావాలని చెప్పేసి రైతులైతే ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళు అదే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. రైతులందరూ కూడా ఏదైతే వేదిక వద్ద కేవలం 300 యూరియా బస్తాలే అందుబాటులో ఉన్నాయని చెప్పేసి అధికారులు ప్రకటించడంతో రైతులు ఒక్కసారిగా ఆందోళనకు గురి చెందారు. వందలాది మంది రైతులము ఇక్కడ వరుసలో నిలబడి ఉన్నాము. కేవలం ఈ 300 ఏవైతే యూరియా బస్తాలు ఉన్నాయో ఈ బస్తాలకి కేవలం 300 యూరియా బస్తాలు మాత్రము ఇంతమందికి ఎలా సరిపోతాయని చెప్పేసి అక్కడ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పంటలు ఎండిపోతున్నాయి, వర్షాలు తగ్గిపోయాయి, ఇంతలోనే ఎరువులు కూడా దొరకకపోతే మేమేమైపోవాలి అన్న కోణంలో వాళ్ళైతే తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులు అదే వేదిక వద్ద కూడా వాళ్ళు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమకు తక్షణమే సరిపడా యూరియా అందించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి గాను అధికారులు అయితే ఇప్పటికీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అయితే స్టాక్ తక్కువగా ఉన్న కారణంగా రైతులను ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా శాంతిపరిచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. త్వరలోనే మరిన్ని యూరియా బస్తాలు అందుబాటులోకి తీసుకువస్తామని కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో రైతులకైతే అక్కడి అధికారులు హామీని ఇస్తున్నారు.